డాక్టర్ ప్రాణాపాయం ఏం లేదు కదా డాక్టర్? లేదనే డాక్టర్ గారు చెప్తారు ప్రేమ్ బాబు, మీరేం కంగారు పడకండి. లేదు మేడం, హెవీగానే ఇంజూర్ అయింది. బ్లడ్ చాలా లాస్ అయింది. సీరియస్ కండిషన్లో ఉన్నారు. అప్పుడే ఏం చెప్పలేం. ఆ మాట అలా చెప్పకూడదు డాక్టర్. అసలు ఆ మాట మీ నోటి నుంచి రాకూడదు. మీరెలాగైనా తనని కాపాడాలి, అంతే. కావాలంటే స్పెషలిస్ట్లని పిలిపించండి. ఎంత డబ్బైనా పర్వాలేదు. అవునా డాక్టర్? మా చందు బ్రతకాలి. తప్పకుండా అండి, మా ప్రయత్నం మేం చేస్తాం. మీ ప్రయత్నం సఫలం కావాలి డాక్టర్. ఫలితం తను బ్రతికి కనబడాలి. అలాగే మేడం. నాకేమన్నా అయితే నువ్వెలా తట్టుకోలేవో, నీకేమన్నా అయితే కూడా నేను బతకలేను చంద్రిక. నువ్వు బతకాలి చంద్రిక, బతకాలి. నేను నా అమ్మలా చూసుకున్నాను. నువ్వు కళ్ళు తెరవాలమ్మా, అదే నేను చూడాలి. దుర్గమ్మ కల్లా కపటం లేని మనిషి తల్లి, ఎవరికి ఏ ద్రోహం చేయని నిస్వార్థపరురాలు. తనకు ఆయుష్ని పోయమ్మా, పోయి. ఈ డాక్టర్ ఏమో గ్యారంటీ ఇవ్వడం లేదు. ఇది పోకూడదే. ఏం చేయాలి? నమస్తే రమాదేవి గారు. శర్మ గారు, మీరు గుళ్ళోనే ఉన్నారా? ఉన్నానమ్మా. మా చంద్రిక యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చావు బతుకులతో పోరాడుతోంది. మీరు వెంటనే ఇప్పుడు చంద్రిక పేరు మీద మృత్యుంజయ హోమం మొదలుపెట్టి జరిపించండి. అలాగే అమ్మా, ఇప్పుడే మొదలు పెడతాను. మొదలు పెట్టండి, బాగా చెయ్యండి. ఏంటత్తయ్యా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, మీరు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏకంగా ఒక పని మనిషి కోసం మృత్యుంజయ హోమమే చేయిస్తున్నారు. అవును మామ్, నువ్వెందుకింత కంగారు పడుతున్నావు? వాట్ ఈస్ దిస్ ఆంటీ? ఆఫ్టర్ ఆల్ ఒక సర్వెంట్ కోసం మీకెందుకు? ఆప్తారా? నేను చెప్తాను, నువ్వు ఊరుకో. ఏం చెప్తారత్తయ్యా? మనిషి అన్నాక జాలనిది కూడా ఉండాలని చెప్తాను. చంద్రిక త్వరగా స్పృహలోకి రావాలని చెప్తాను. ఇలాంటి సందర్భంలో ఒక మనిషి బ్రతకాలన్నా మానవత్వంతో ఏమైనా చెయ్యాలని చెప్తాను. ఆంటీ ఇంకా మాట్లాడకండి. ఆర్గ్యూ చేయడానికి ఇల్లు కాదు. చూసే జనమంతా మిమ్మల్ని తిట్టుకుంటారు. కామ్గా ఉండండి.